నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు। 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే స్కూళ్లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు। గురువారం ఈటీవీ భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితిగతులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను మంత్రి సీతక్క వివరించారు। స్త్రీ శిశు సంక్షేమంలో అంగన్వాడీలదే కీలక పాత్ర అని మంత్రి సీతక్క అన్నారు। లోపాలను అరిగట్టి ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పర్యవేక్షణ చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు। గతంలో అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్ట్ 2 ఏళ్ల పాటు ఒకే గుత్తేదారికి ఇవ్వడం వల్ల నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు। తాము అధికారంలోకి వచ్చాక ఆ నిబంధనలు మార్చామన్న ఆమె ఆహారం, గుడ్ల సరఫరా పగడ్బందీగా సాగుతుందని అన్నారు। ఇక అంగన్వాడీలకు ఫర్నిచర్, ఇతర సామాగ్రిని సమకూర్చినట్లు పేర్కొన్నారు। వాటిలో 11,000 ఖాళీలను గుర్తించామని చెప్పిన మంత్రి త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు। ఇక కొత్తగా 35,000 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది। ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు చెల్లిస్తామని వివరించారు। రాష్ట్రంలో 35,000 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 15,000లో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు। దీనికోసం అంగన్వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చామని అన్నారు। ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తామని, తద్వారా పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేరుతారని వెల్లడించారు। ఇక వచ్చే 4 ఏళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్లు, వాగులపై వంతెనలు నిర్మిస్తామని తెలిపారు। రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడతామని చెప్పారు। స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపట్టినట్లు వివరించారు। గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పల్లెల్లో ప్రగతి కుంటుపడిందని, నిధుల కొరత తీవ్రంగా ఉందని, వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నామని అన్నారు। ఇక మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉంది। తీసుకున్న అప్పులు వాటికి చెల్లించాల్సి వస్తుంది। గత ప్రభుత్వం ప్రధాన పద్ధతుల నిధులను పెండింగ్ లో పెట్టింది। మేము అదే భారాన్ని మోస్తున్నాం। దశల వారీగా బిల్లులను కడుతున్నాం, గ్రాంట్లు విడుదల చేస్తున్నాం। బహుళ విధి కార్మికులకు 10 నెలల పెండింగ్ జీతాలను చెల్లించాం। పంచాయతీల నిర్వహణకు నిధులు ఇచ్చామని మంత్రి సీతక్క అన్నారు।